మనకందరికీ కూడా ఆయన సన్నిధి భాగ్యం మనకు అనుగ్రహించాడు. ఆయన వాక్యమును మనం జ్ఞాపకం చేసుకొని ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిని మనము పొందుకోవడానికి ప్రభు ఈ రాత్రి మనకిచ్చిన అనుకూలతను బట్టి మరొకసారి ప్రభువుని స్తుతిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని ఈ రాత్రి మనం నిర్గమాకాండం 28వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండం 28వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీలలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతనిని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞయిమ్ము. పతకము, ఏఫోదు, నిలువటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగ, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. చదవబడిన ఈ 4 వచనాలను దేవుడు తన ఆత్మ ద్వారా దీవించి మనతో మాట్లాడునుగాక. నేను కూడా చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, మరొకసారి మీ పాద సన్నిధిని సమీపించి పూర్ణ హృదయంతో స్తుతిస్తున్నాం. ఈ రాత్రి నిర్గమాకాండం 28వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు చదివి మీ పాద సన్నిధిలో మరి ఒకసారి మీ ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మాతో మాట్లాడు దేవా. నీ వాక్యము బయలు వెడులుతూ ఉండగా మా అంతరంగములో వెలుగు దయచేయండి. యాంత్రికంగా మేము నీ వాక్యం వినేవారంగా కాకుండా వాక్యపు వెలుగులో ప్రతి తలంపులో మా జీవితాలను మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ గ్రామంలో ఆ మార్గములో ఆ 2 వ్యక్తులతో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన మనతో మాట్లాడుచూ ఉన్నప్పుడు మన హృదయంలో మండలేదా అని వారు చెప్పుకున్నారు. నిజంగా నువ్వు మాతో మాట్లాడితే మా హృదయాలు మండుతాయి. పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై వాక్యం బోధిస్తూ ఉండగా వాక్యం విన్నవారు హృదయంలో పొడవబడ్డారు. మేమేమి చెయ్యాలి అని పేతురును కడమ అపోస్తులను వారు అడిగారు. దేవా, నీ వాక్యము మా హృదయాలను పొడుస్తుంది అనే సంగతి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అటువంటి అనుభూతిలోనికి మమ్మల్ని తీసుకురండి ప్రభువా. మేము వాక్యం వింటున్నాం, విని వెళ్ళిపోతున్నాము తప్ప మా అంతరంగములో మంట పుట్టడం లేదు, మా హృదయాలు మండడం లేదు, మా హృదయాలు పొడవబడడం లేదు. లోపము ఎక్కడో మాకు అర్థం కావడం లేదు. బోధిస్తున్న మాలోనే లోపముందా? మీ ఆత్మచేత మేము నింపబడడం లేదా? వినువారికి క్షేమాభివృద్ధి ఎందుకు కలగడం లేదు? మా ప్రభువా, మీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయనా. సహాయం చేయండి. రాత్రి మీ వాక్యము మేము జ్ఞాపకం చేసుకుంటుండగా, ధ్యానిస్తూ ఉండగా మా అంతరంగములలో మా లోపములు, మా యొక్క తప్పిదాలు, మాలో ఉన్న పొరపాట్లు మాకు తేటగా చూపించి సరి చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. మా లోపాలు మాకు కనబడుతూ ఉండినప్పటికీ సరిచేసుకోలేనటువంటి ఆత్మీయ దరిద్రతలో మేము ఉంటున్నాం ప్రభువా.
దేవా సహాయం చేయండి, మీ కృపాక్షేమములు మాకు అనుగ్రహించుమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు సమర్పించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి నిర్గమాకాండం 28వ అధ్యాయాన్ని మనం 4 వచనాలు చదువుకున్నాం. ఇంతవరకు కూడా ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసము కరుణాపీఠముల గురించి, అలాగే పరిశుద్ధ స్థలములో ఉన్న బల్ల దీపవృక్షము గురించి, పరిశుద్ధ స్థలము యొక్క బయట ఆవరణములో ఉన్నటువంటి దహన బలిపీఠముల గురించి, చుట్టూ ఉన్న పలకలు, పైన ఉన్నటువంటి కప్పులు, తెరలు, వాటన్నిటిని గురించి మనం 27 అధ్యాయాలలో మనం ధ్యానం చేశాం. 28, 29 అధ్యాయాలలో ప్రత్యక్షపు గుడారంలో యాజకత్వం చేసేటువంటి యాజకులు ధరించవలసినటువంటి వస్త్రాలను గురించి, వాటినే ప్రతిష్ఠిత వస్త్రాలు అనే మాట ఇక్కడ చదువుతున్నాం. ఆ వస్త్రాలను గురించినటువంటి విషయాలను ఈ 2 అధ్యాయాల్లో మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ముఖ్యంగా 28వ అధ్యాయంలో ఆ విషయాలు ఎక్కువగా వ్రాయబడ్డాయి. యాజకుడు ధరించవలసినటువంటి వస్త్రాలు. ఎందుకు దేవుడు ఆ వస్త్రాలను యాజకుడికి ధరింప చేశాడు అనే విషయాన్ని కూడా ఈ రాత్రి మనం చదువుకున్న వచనాల్లో ఆ సంగతి ఉన్నది. ఈ రాత్రి ఆ మాటలను మనం ధ్యానం చేస్తూ మన ఆత్మీయ జీవితానికి మనం వాక్యాన్ని అన్వయించుకుంటూ మనము ఆ వాక్యపు వెలుగులో మనం కూడా దేవుని స్వరూపతలోనికి మనం మార్చబడటానికి మనకు పరిశుద్ధాత్ముడే సహాయము చేయాలి. మొదటి వచనం చూడండి. దేవుడు మోషేతో చెప్పినటువంటి మాట, నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా నాదాబు, అబీహు, ఎలియాజరు, ఏతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ వద్దకు పిలిపింపుము అన్నాడు. నాకు యాజకత్వము చేయుటకై అన్నాడు. దేవుని సన్నిధిలో యాజకత్వం చేయాలి. యాజకత్వము అంటే ఇశ్రాయేలీయులందరి పక్షంగా, ఇశ్రాయేలీయులందరి ఆ సమాజం అంతటి పక్షంగా దేవుని సన్నిధిలో విచారణ చేయడం, వారందరి పక్షంగా దేవుని సన్నిధిలో యాజకత్వం, బలులు అర్పించటం కానీ, వారి కొరకు ప్రార్థన చేయటం కానీ, ఇవన్నీ జరిగించడానికి ఒక యాజకుడు కావాలి. అది దేవుడే ఏర్పాటు చేశాడు. తర్వాత అతనికి సహకరించడానికి యాజకులను కూడా అవసరం. కనుక వాటన్నిటిని గురించి దేవుడు ఆ ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనకి హైందవుల గుడులలో పూజారులు ఉంటారు కదా, వాళ్ళనే అర్చకులు అని కూడా అంటారు. వారిని పూజారులు, అర్చకులు అని అంటారు. వారినే మనకి ఇప్పుడు బైబిల్లో ఏ పదం వాడింది? యాజకులు. అది యాజకులు అంటే పూజారులే, అర్చకులే. దేవుడే ఆ యాజకత్వాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ తనకు యాజకత్వం చేయడానికి దేవుడు అహరోను యొక్క 4 కుమారులను పిలిపించమని దేవుడు మోషేతో చెబుతున్నాడు. అప్పటి వరకు కూడా తనకు యాజకత్వం చేయడానికి
ఏ వ్యక్తి కూడా మనసులో ఆలోచన కలిగి ఉండలేదు. ఈ మాట గమనించండి. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో యాజకత్వం ఎవరు చేయాలి? అసలు యాజకత్వం గురించినటువంటి ఆలోచన ఎవరిలో లేదు. దేవుడు మోషేని పిలిచాడు, అహరోనుని హూరును ఏర్పాటు చేసుకున్నాడు, వారి ద్వారా ఆ పని జరిగిస్తున్నాడు. కానీ ప్రత్యక్షపు గుడారం నిర్మాణము జరిగించిన తర్వాత ఆ ప్రత్యక్షపు గుడారములో యాజకత్వం ఎవరు చేయాలి అనేటువంటి ఆలోచన ఎవరి హృదయాల్లో కూడా లేదు. ఇప్పుడు ఆ యాజకత్వమును జరిగించటానికి దేవుడు అహరోను పేరును, అహరోను యొక్క 4 కుమారుల పేరులను దేవుడే ప్రతిపాదించాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ మాట ఉన్నది మొదటి వచనంలో, వారిని పిలిపింపుము అన్నాడు. అహరోను యొక్క 4 కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు, ఆ 4 కూడా నీవు పిలిపించు, వారు నాకు యాజకత్వం చేయాలి, వారిని యాజకత్వం చేయడానికి వారిని ప్రతిష్ఠించు అని దేవుడు మోషేతో తెలియచేశాడు. ఈ యాజకత్వమును గురించి వారెవరూ కోరుకోలేదు. ఆ పని కొరకై దేవుడే వారి పేర్లను ప్రతిపాదించి వారిని పిలిచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నేను ఆ పదాన్ని కొంచెం స్ట్రెస్ చేసి చెప్తున్నా. ఏ పదం అంటే, వారెవరూ కోరుకోలేదు, దేవుడే వారి పేర్లను ప్రతిపాదించి దేవుడే వారిని పిలిపించాడు. ఇదే విషయాన్ని హెబ్రీలకు వ్రాసిన పత్రికలో కూడా పౌలు ఇదే విషయాన్ని అక్కడ కూడా వ్రాశాడు. చదువుదా ఒక మాట, 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ వచనం, హెబ్రీ పత్రిక 5:4, ఎవడును ఈ ఘనతకు తనకు తానే వహించుకొనడు గాని తనకు తానే వహించుకొనడు గాని. అహరోను అంతటా అహరోనేమి యాజకత్వం కోరుకోలేదు. అహరోను పిల్లలు కూడా తమంతట తామే యాజకులుగా ఉండటానికి కోరుకొనలేదు. ఆ మాట ఇక్కడ మనం చదువుతున్నాం హెబ్రీ 5:4లో, తనకు తానే వహించుకొనడు, తనకు తానే కోరుకోలేదు, తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా. తనంతట తాము వారు కోరుకోలేదు కానీ ఎవరి చేత పిలువబడ్డారు? అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై. అహరోను కోరుకోలేదు తనంతట తాను, కానీ అహరోను దేవుని చేత పిలువబడ్డాడు అనే మాట ఇక్కడ కూడా మనం చదువుతున్నాం. నిర్గమాకాండం 28 మొదటి వచనములో, వారిని నీ యొద్దకు పిలిపింపుము అని దేవుడే వారిని పిలిచాడు. హెబ్రీ పత్రిక 5:4లో కూడా మనం అదే మాట చదువుతున్నాం. అహరోను తనంతట తాను వహించుకోలేదు, కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును అని. అలాగైతే ఈ రాత్రి మనం ఒక సత్యాన్ని మనము నేర్చుకుందాం. ఏంటి అంటే, ఆ ప్రత్యక్షపు గుడారములో దేవుని కొరకై యాజకత్వము చేయడానికి తమంతట తాము వహించుకొనలేదు కానీ వారు దేవుని చేత పిలువబడ్డారు. ఇందులో ఎంతో పాఠం. దేవుని చేత పిలువబడటం అనేది ప్రాముఖ్యం. అది మనంతట మనం కాదు కోరుకోవాల్సింది. ఆ పని కొరకు, అది ఏ పనైనా కావచ్చు, ఆ పని కొరకై ఎవరు పిలవాలి? దేవుడు పిలవాలి అనే మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమూయేలు గ్రంథంలో లేదా నిర్గమాకాండంలోనే ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీలు బానిసత్వపు జీవితం బ్రతుకుతూ ఉండగా, ఆ ఇశ్రాయేలీల యొక్క బానిసత్వపు బ్రతుకు నుండి విడిపించడానికి
దేవుడే మోషే పేరుని ఏం చేశాడు? పిలిచాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే గొర్రెలను మేపుకుంటున్నాడు. ఆ గొర్రెలు మేపుకుంటున్నటువంటి ఆ మోషేను ఆ మండుచున్నటువంటి పొదలో నుండి దేవుడు మోషే మోషే అని పేరు పెట్టి పిలిచాడు. మోషే తనంతట తాను వహించుకొనలేదు. కానీ ఆ మాట, మోషే తనంతట తాను ఇశ్రాయేలీయులను నడిపించాలనేటువంటి ఆ యొక్క నాయకత్వం కొరకై వహించుకొనలేదు. కానీ ఎవరి చేత పిలువబడ్డాడు? దేవుని చేత పిలువబడ్డాడు. సమూయేలు గ్రంథములో కూడా యాజకుడిగా ఏలీ ఉన్నాడు. అతనికి సహకారులుగా అతని కుమారులు కూడా ఉన్నారు షిలోహు మందిరంలో. కానీ ఒక దినమున బాలుడైనటువంటి సమూయేలు అని ఎవరు పిలిచారు? దేవుడే పిలిచాడు. దేవుని చేత పిలువబడుట అనేది ప్రాముఖ్యం. అది దేవుని చేత పిలువబడాలి. మనంతట మనము కాదు వహించుకోవాల్సింది, దేవుని చేత పిలువబడుట అనేది ప్రాముఖ్యం. మోషేను దేవుడే పిలిచాడు, సమూయేలును దేవుడే పిలిచాడు కదా. సమూయేలు మొదటి గ్రంథం చూడండి, ఆ మాట సమూయేలు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయము 4వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. దీపము ఆరిపోక మునుపు 3వ వచనం చదువుతున్న. సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. ఆ మాట, సమూయేలుని ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. దేవుడైన యెహోవా పిలిచాడు. మోషేను ఎవరు పిలిచారు? దేవుడైన యెహోవా పిలిచాడు. అహరోను కుమారులను ఎవరు పిలిచారు? దేవుడే పిలిచాడు. దేవుడు పిలవాలి, అది మాట. దేవుడు పిలవాలి. కీర్తనల గ్రంథం 78వ కీర్తన. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 70వ వచనం చూడండి. 78వ కీర్తన 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతనిని పిలిపించెను. ఎవరు పిలిపించారు? పిలిపించింది ఎవరు? సమూయేలు కాదు, దేవుడే పిలిపించాడు. గొర్రెల దొడ్లలో ఉన్నటువంటి దావీదుని దేవుడే పిలిపించాడు. దేవుడు పిలుపు, దేవుని పిలుపు. ఈ రాత్రి మందిరంలో మనందరం ఎలాగూ కూడుకున్నాం కదా. లోకములో ఉన్నటువంటి మనందరం ఇక్కడికి వచ్చామంటే మనల్ని ఎవరు పిలిస్తే వచ్చాం? దేవుడే మనలను పిలిచాడు. తెస్సలోనికైలకు పౌలు రాసిన పత్రిక చూడండి, ఒక మాట మనం చదువుదాం. తెస్సలోనికైలకు పౌలు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తెస్సలోనికైలకు పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మీరు ఎలాగున రక్షింపబడి, ఇక్కడ కూర్చున్న మనందరం ఏమయ్యాం? అందరూ రక్షించబడిన వాళ్ళమే కదా. ఇంకెవరైనా రక్షించబడకుండా ఉన్నారా? దాదాపుగా నాకు తెలిసినంత వరకు అందరూ రక్షించబడిన వాళ్ళే. అందరూ నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి చెప్పేస్తున్నా. తెలియని వాళ్ళు అక్కడ లేరు, అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ రక్షించబడిన వాళ్ళే. ఇప్పుడు చూడండి, మీరు ఎలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని. రక్షించబడిన వారు ఏం పొందుతారు? దేవుని యొక్క మహిమను పొందుతారు. మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఎవరు పిలిచారు మనల్ని? ఎవరు పిలిచారు? ఆయన పిలిచాడు. ఎలా పిలిచాడు? సేవకుల యొక్క సువార్త ద్వారా. సేవకులు సువార్త ప్రకటిస్తుంటే ఆ సువార్త వలన ఆయన మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. ఎందుకు పిలిచాడు? అక్కడే మనం చదివాము. మీరు ఎలాగున రక్షించబడి. మనమందరం కూడా రక్షించబడటానికి, రక్షించబడిన మనము ఆయన మహిమను పొందాలని ఆయన మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. ఏ వ్యక్తి అయినా కూడా దేవుని చేత పిలవబడాలి.
ఏ వ్యక్తి అయినా కూడా దేవుని చేత పిలవబడాలి. రక్షణ కొరకై ఆయన మనలను పిలిచాడు. రక్షణ కొరకై ఆయన మనలను పిలిచాడు. పేతురు, యోహాను, అంద్రెయ, యాకోబు వారు ఆ గలిలయ సముద్రంలో చేపలు పట్టుకుంటుంటే వారి దగ్గరకు యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు చేపలు పట్టుకుంటున్న వారి దగ్గరకు వచ్చి ఏమన్నాడు? నన్ను వెంబడించండి, మీరు నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టే జాలర్లనుగా చేస్తాను. ఎవరు పిలిచారు వాళ్ళని? ప్రభువు పిలిచాడు. దేనికోసం పిలిచాడు వాళ్ళని? సేవ కొరకు. సేవ కొరకు పిలిచాడు. నేను మిమ్ములను మనుషులను పట్టే జాలర్లనుగా చేస్తా, రండి నా వెంబడి అన్నాడు. వారంతటి వారు రాలా. ప్రభువు పిలువగా వచ్చిన వారు. మోషే అంతటి మోషే రాలా. ప్రభువు పిలవగా, దేవుడు పిలవగా మోషే వచ్చినవాడు. సమూయేలు అంతటా సమూయేలు రాలా. దేవుడు సమూయేలును పిలవగా సమూయేలు వచ్చాడు. దావీదు అంతటా దావీదు రాలా. దావీదును దేవుడు పిలువగా దావీదు వచ్చాడు. ఈ రాత్రి మనం చదువుతున్నాం, అహరోను కుమారులు వారంతటా వారు రాలా. ఎవరు పిలిచారు వాళ్ళని? దేవుడు పిలిచాడు. చూడండి మొదటి వచనం. నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరు, ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపించు. వారి పేర్లను నామినేట్ చేసింది దేవుడే కదా. వారి పేర్లను ప్రతిపాదించిన వాడు దేవుడే, పిలిచిన వాడు కూడా దేవుడే. అలాగైతే సహోదరుడా, సహోదరి, మనలను కూడా ఏ పనికైనా కూడా ఎవరు పిలవాలి? దేవుడు పిలవాలి. కొన్నిసార్లు కొంతమంది సేవకులు అంటారు, నన్ను పిలవటం లేదు అంటారు, నన్ను అసలు పిలవటం లేదు అంటా ఉంటారు. ఎవరు పిలవాలి నిన్ను? దేవుడు పిలవాలి. నన్ను వాడుకోవటం లేదేంటి అంటారు కొంతమంది. అప్పుడప్పుడు వింటూ ఉంటాం అట్లాంటి మాటలు. ఎవరు వాడుకోవాలి? దేవుడు వాడుకోవాలి, దేవుడు పిలవాలి. ఈ రాత్రి మనం చదువుతున్నాం, దేవుడు పిలిచాడు అనే మాట. దేవుడు పిలిచాడు. అహరోను కుమారులను దేవుడు పిలిపించమని చెప్పాడు. ఎందుకు పిలిపించమన్నాడు? వారు నాకేం చేయాలి? యాజకత్వము చేయాలి. ఇశ్రాయేలీయుల యొక్క సమాజం అంతటి పక్షంగా దేవుని సన్నిధిలో వారందరి పక్షంగా దేవుని సన్నిధిలో విచారణ చేయటానికి, వారందరి యొక్క పాపముల కొరకై ప్రాయశ్చిత్తము చేయడానికి, బలులర్పించటానికి, మా యాజకుడుగా ఉండటానికి దేవుడే ఈ విషయాన్ని ఏర్పాటు చేశాడు. అంతేకాదు, ద్వితీయోపదేశ కాండములో 17వ అధ్యాయం, 17వ అధ్యాయం 18వ వచనం, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 18వ వచనం. మరొక మాట అక్కడ చదువుదాం, చూడండి. మరియు అతడు అంటే ఇక్కడ ఇశ్రాయేలీయులకు రాజు కావడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. ఇశ్రాయేలీయులకి రాజుగా ఉండటానికి దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి, గ్రంథము ఎవరి స్వాధీనములో ఉంటది? యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథం. ఆ మాట పట్టుకోండి. అలాగైతే ఈ యాజకులు చేసే పని ఏంటిది? ఒకటి, ఇశ్రాయేలీయుల సమాజమంతటి పక్షంగా దేవుని సన్నిధిలో బలులర్పించి, వారందరి పక్షంగా దేవుని సన్నిధిలో విచారణ చేసే పని యాజకుల పని. వారు చేసేటువంటి మరి ఒక పని ఏమిటి అంటే, వారి స్వాధీనములో ఏముంటుంది? గ్రంథము ఉంటుంది. ఆ గ్రంథములో ఉన్నటువంటి విషయాలను బోధించే పని కూడా ఎవరిది? యాజకులదే. మలాకీ గ్రంథములో కూడా మాట ఉన్నది. 2వ అధ్యాయం, మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మలాకీ గ్రంథం
2వ అధ్యాయము 7వ వచనం. యాజకులు చేసే మరొక పని ఏమిటంటే దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్నటువంటి ఆ మాటలను వారికి నేర్పే పని వాళ్ళది. చూడండి 7వ వచనం. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక, యాజకులు ఎవరు? దేవుని యొక్క దూతలు. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు. జనులు, ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రములో ఉన్న విధులను నేర్చుకుంటారు. ఎవరు నేర్పితే? యాజకులు నేర్పితే వారు నేర్చుకుంటారు. అలాగైతే యాజకుల యొక్క పని ఏంటి? దేవుని ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆ విధులను, ఆ నియమాలను, ఆ కట్టడలను, ఆ శాసనాలను ఇశ్రాయేలీలకు నేర్పాలి. అక్కడ ఇంకొక మాట కూడా ఉన్నది, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. జ్ఞానమును బట్టి బోధించాలి. బోధించే పని కూడా ఎవరిది? యాజకులది. వారి స్వాధీనములో ధర్మశాస్త్రం ఉన్నది, గ్రంథం ఉన్నది. ఆ గ్రంథమును బోధించే పని యాజకుల పని. ఇశ్రాయేలీల పక్షంగా ప్రాయచిత్తము చేసే పని యాజకుల పని. అలాగైతే ప్రియులారా, ఆనాడు యాజకత్వము చేయడానికి అహరోను కుమారులను దేవుడు పిలిపించాడు. అహరోనేమో ప్రధాన యాజకుడు, అహరోను యొక్క కుమారులనేమో అతనికి సహకారులుగా ఉన్న యాజకులు. ఇప్పుడు యాజకత్వం మారిపోయింది. అప్పుడు మలాకీ గ్రంథము వరకు కూడా యాజకత్వము వేరు. అపోస్తలుల కార్యముల గ్రంథం దగ్గర నుంచి యాజకత్వం ఏమైపోయింది? మారిపోయింది. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు. ఎవరు ప్రధాన యాజకుడు? యేసు అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. 7వ అధ్యాయము 26వ వచనం. 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎవరా ప్రధాన యాజకుడు? ఇందాక మనం చదివాం కదా, యేసు అనే ప్రధాన యాజకుడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను కాదు, ఎలియాజరు కాదు, ఫీనెహస్ కాదు, సాదోకు కాదు, అబీమెలకు కాదు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎవరు అంటే ఎవరు? యేసు అనే మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. అలాగైతే ఇప్పుడు యాజకత్వం ఏమైపోయిందంటే మారిపోయింది. ప్రధాన యాజకుడు యేసు ప్రభువు అయితే ఆనాడు ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను. ఆ అహరోనుకు సహకారులుగా ఉన్న యాజకులు ఎవరు? అహరోను యొక్క 4 కుమారులు కదా, నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు, ఆ 4. మరి ఇప్పుడు యేసు ప్రభు ప్రధాన యాజకుడైతే మరి ఇప్పుడు యాజకులు ఎవరు? ఆయన ప్రధాన యాజకుడైతే యాజకులు ఎవరు? ఇప్పుడు అందరు యాజకులు ఎవరు అంటే మనము. యేసు ప్రభు యొక్క రక్తములో ఎవరైతే కడగబడ్డారో, యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడి ఎవరైతే పాప క్షమాపణ పొందారో, విమోచించబడ్డారో వారే యాజకులు. పురుషులైన స్త్రీలైన ఎవరైనా కావచ్చు, ఇక్కడ లింగభేదం లేదు. యేసు ప్రభు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఏమై ఉన్నారు? యాజకులై ఉన్నారని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు అన్నాడు. చూసారా?
పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఎవరు? మీరు. చెయ్యి ఎటువైపు చూపించాడు? లేవీయుల వైపు కాదు, యేసు ప్రభు రక్తములో కడగబడి పాప క్షమాపణ పొందిన ఆ సంఘము వైపు చూపించి మాట్లాడుతున్నాడు. మీరు యాజకులుగా ఉండునట్లు, పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు దేవుని కొరకు మందిరంగా మీరు కట్టబడుచున్నారు. అలాగైతే ఇప్పుడు యాజకులు ఎవరంటే మనము యాజకులం. ఇదే అధ్యాయం 9వ వచనం కూడా చూడండి. 9వ వచనం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఎక్కడి నుంచి పిలువబడ్డాం? చీకటిలో నుంచి వెలుగులోకి పిలువబడ్డాం. ఎందుకు పిలువబడ్డాం? పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. మనమందరం ఏ సమూహము? ఇప్పుడు మనందరం ఇక్కడ సమూహముగా కూడుకున్నాం, ఒక చిన్న సమూహంగా కూడుకున్నాం. ఏ సమూహం ఇది? యాజక సమూహం. ఆదివారం పూట అందరం కూడుకుంటాం. ఏ సమూహం అది? యాజక సమూహం. ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి మనందరం కూడా కూడుకుంటాం. యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అలాగే ఇప్పుడు యాజకులు ఎవరు? మనమే యాజకులం. యేసు ప్రభు రక్తము చేత కొనబడిన వారే యాజకులు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు గలుగునగాక. ఆమేన్. ఆయన మన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను. ఆయన మనల్ని చేశాడు. ఎలా చేశాడు? యాజకులుగా చేశాడు. అలాగైతే ఇప్పుడు యాజకులు ఎవరంటే లేవి గోత్రములో ఉన్నవారు కాదు. ఇప్పుడు యాజకత్వం మారిపోయింది. ప్రధాన యాజకుడు యేసు ప్రభు అయితే ఆయన రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఏమై ఉన్నారు? యాజకులు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం చివరి లైన్ చూడండి. 10వ వచనం చివరి లైను, దేవుని కొరకు మనుషులను కొని ప్రతి జనములో నుండి, ప్రతి ప్రజలో నుండి, ప్రతి భాష మాట్లాడే వారిలో నుంచి ఆయన కొని ఏం చేశాడట? మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. ఆయన మనలను యాజకులనుగా చేసేశాడు. అలాగైతే ఇప్పుడు యాజకులు ఎవరంటే మనమే. ఇప్పుడు యాజకులు మనము. ప్రధాన యాజకుడు ఆయన. యాజకులు ఏం చేయాలి? ఇంకా చెప్పుకున్నాం, రెండు మాటలు చెప్పుకున్నాం. యాజకులు ఏం చేయాలి? దేవునికి బలులర్పించే పని ఎవరిది? యాజకుల పని. అందుకనే మనము ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో చేరి ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తున్నాం. మనం అర్పించే బలులు ఏ బలులు? ఆత్మ సంబంధమైన బలులు. ఇందాక పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో మనం ఆ మాట చదివాం. ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి మీరు పరిశుద్ధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని వ్రాసి. యాజకులు చేసే పని ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఒక మాట నేను అడుగుతున్నాను, ప్రతి ఆదివారం యాజకుడుగా నీవు, యాజకురాలు అన్నాను నేను, ఎందుకంటే ఆ పదం లేదు బైబిల్లో. యాజకుడు, నువ్వు కూడా, సోదరీలు కూడా, యాజకుడు అయినటువంటి నీవు ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తున్నావా? నిన్న బ్రదర్ కూడా అదే చెప్పాడు. మనము బలులు అర్పిస్తున్నామా? నీ అంతరంగములో నుండి ప్రభువుని ఆరాధిస్తున్నావా? ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి మనం. అలాంటి యాజకులంగా నిజంగా మనం ఉంటున్నామా? ప్రార్థన చేసేటువంటి యాజకులంగా మనం ఉంటున్నామా? లూకా సువార్త 1వ అధ్యాయం.
8వ వచనం, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా. ఇక్కడ యాజకుడు ఎవరు ఇప్పుడు? జకర్యా ఆనాడు దేవుని మందిరంలో యాజకుడిగా ఉన్నాడు, యాజక ధర్మం జరిగిస్తున్నాడు. 9వ వచనం, యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ఇప్పుడు యాజకుడైన జకర్యా మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ధూపము వేస్తున్నాడు. ధూపము అంటే ప్రార్థన. ధూపము వేసే పని యాజకుని పని, బలులర్పించే పని యాజకుని పని, ధర్మశాస్త్రమును బట్టి జ్ఞానముతో బోధించే పని యాజకుని పని. అమ్మా, ఈ లక్షణాలు నీలో ఉన్నాయా? అయ్యా, ఈ లక్షణాలు నీలో ఉన్నాయా? నాలో ఉన్నాయా? యాజకుడైన జకర్యా ధూపము వేస్తూ ఉన్నాడు. యాజకుడు చేసే పనులు. అలాగైతే ఇప్పుడు యాజకత్వం మారిపోయింది. మనందరం యాజకులమైపోయాం. యాజకులమైనటువంటి మనము ఆయన సన్నిధిలో ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తున్నామా? ధూపం వేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? వాక్యమును బోధిస్తున్నామా? వాక్యం బోధించాలంటే ఈ బల్ల దగ్గరికి రావాల్సిన పనిలే. వాక్యం చెప్పాలంటే ఇక్కడ నిలబడే చెప్పాల్సిన పనిలే. నీ తోటి వారికి పక్కన కూర్చొని 4 మాటలు ప్రభువుని గురించి చెప్పడం, నమ్ముకున్నటువంటి వారిని బలపరచడానికి 4 మాటలు ప్రభువు మాటలు చెప్పడం బోధించే పని ఉన్నదా? వాక్యం చెప్పాలి అంటే నీ లోపల ఏముండాలి? వాక్యం ఉండాలి. నీ లోపల వాక్యం ఉంటే వాక్యం చెప్పగలవు. నీలోనే అసలు వాక్యం ఏం లేకపోతే నువ్వేం చెబుతా? ఫరో కుమార్తె ఎందుకు ఇలాగపోయింది పాలు? ఆ పిల్లోడికి మోషేకి జమ్ముపేటలో దొరికాడు కదా మోషే. పాలు ఇవ్వచ్చుగా ఆమె. ఎందుకు ఇలా పాలు? ఎవరిని పిలిపించుకొని రమ్మంది పాలు ఇవ్వటానికి. నువ్వెందుకు ఇవ్వకూడదు? ఏం నవ్వుతున్నారు చెప్పరు? ఎందుకు ఇవ్వకూడదు? ఆ దగ్గర పాలు ఉంటాయి కదా. పాలు ఉంటే పాలు ఇచ్చేది, పాలు లేకపోతే ఏమిస్తుంది? అందుకని ఎవరినో పిలిపించమంది కదా. నీ దగ్గర కూడా ఏమి లేవు. నీ దగ్గర వాక్యం ఉంటే కదా వాక్యం చెప్పడానికి. వాక్యము బోధిస్తున్నావా? వాక్యం చెబుతున్నావా? 4 మాటలు ప్రభువుల గురించి ప్రార్థన చేస్తున్నావా? ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తున్నావా? ఆలోచన చేయండి ప్రియులారా. దేవుడు యాజకత్వం చేయడానికి అహరోను కుమారులను పిలిచాడు. మనము పిలువబడాలి. యాజకులు చేసే పనులు 3 మాటలు నేను జ్ఞాపకం చేశా. ఇప్పుడు యాజకత్వం మారిపోయింది. మనము దేవుని కొరకు యాజకత్వం చేయాలి. ఈ పనులన్నీ కూడా మనం చేసేటువంటి వారంగా మనము ఉండాలి. 2వ వచనం చూడండి. 2వ వచనం, నిర్గమాకాండం 28వ అధ్యాయము 2వ వచనం. అతనికి అంటే ఎవరికి? అతడంటే ఎవరు ఇక్కడ? యాజకుడికి. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కొట్టవలెను. 28వ అధ్యాయములు ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. యాజకుని యొక్క వస్త్రములను మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు వారికి ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టించమని చెప్పాడు. ఎందుకు కుట్టించమన్నాడు ప్రతిష్ఠిత వస్త్రాలు? అక్కడ ఆన్సర్ కొడుతుంది. అతనికి అలంకారము ఘనత కలగాలి అంటే అతడు ప్రతిష్ఠిత వస్త్రములు ధరించాలి. ఆ వస్త్రాలు ధరిస్తే అతనికి ఏమొస్తుంది? అలంకారం వస్తుంది, ఘనత వస్తుంది. 2 మాటలు అక్కడ ఉన్నాయి. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను కొట్టవలెను. ఆ డ్రెస్ వేసుకుంటేనే, ఆ వస్త్రాలు వేసుకుంటేనే అతనికి అలంకారము ఉంటుంది, ఘనత కూడా ఉంటుంది. కాకి డ్రెస్ వేసుకొని స్నఫ్ కలర్ షూ వేసుకొని క్యాబ్ పెట్టుకొని బస్సు ఎక్కాడు అనుకోండి ఉదాహరణకి. మనం ఏం చేస్తాం? ఆ డ్రెస్ చూడగానే, ఆ వస్త్రాలు చూడగానే
ఆయన నిలబడి ఉంటే ఏం చేస్తాం? రండి సార్ కూర్చోండి అని అంటామా? ఆయన ఎవరు మనకు తెలియదు. దేన్ని బట్టి అతను పిలిచాం? ఆయన ఎవరో ఎస్ఐ లాగా ఉన్నాడని కదా కూర్చోబెడతాం. ఏమి ఇచ్చాము అతనికి? ఘనత. దేనిని బట్టి? వస్త్రాలను బట్టి కదా. ఆ వస్త్రములు అతనికి అలంకారంగా ఉంటాయి, అతనికి ఘనతను కూడా ఇస్తాయి అని దేవుడు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టించాలని దేవుడు చెప్పాడు. సోదరుడా, సోదరి, యాజకునికి అలంకారము ఘనత. అలాగే ఇప్పుడు యాజకులు ఎవరు? ఇంకా చెప్పుకున్నాం కదా, మనమే యాజకులు. మనకు కూడా ఏముండాలి? అలంకారము ఘనత ఉండునట్లుగా మనకు కూడా ఏముండాలి? ప్రతిష్ఠిత వస్త్రములు. మనకు కూడా అలంకారం, మనకు కూడా ఘనత కలుగునట్లుగా మనకు కూడా ఏ వస్త్రాలు కావాలి? ప్రతిష్ఠిత వస్త్రములు. అయితే మనం చెప్పుకున్నాక యాజకత్వం మారినట్టు ఇప్పుడు అలంకారం కూడా మారిపోయింది. ఇప్పుడు అలంకారం బాహ్య అలంకారం కాదు, అర్థమైందా? ఇప్పుడు ఏ అలంకారం? బాహ్య అలంకారం కాదు. ఇప్పుడు అలంకారం ఏంటిది? అంతరంగం అలంకారం. అయినా కూడా ఇప్పుడు ఇంకా మనోళ్ళు ఆ బాహ్య అలంకారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. బాహ్య అలంకారము మీకు అలంకారముగా ఉండొద్దు అని ఉందా లేదు బైబిల్లో? బాహ్య అలంకారము మీకు అలంకారముగా ఉండకూడదు. పేతురు వ్రాసిన తిమోతికి వ్రాసిన పత్రిక, 2 పత్రికలు చదువుదాం. తిమోతి పత్రిక చూడండి. తిమోతి మొదటి పత్రిక. ఈ రెఫరెన్స్ ఇప్పుడు నేను చూపించే రెఫరెన్స్ ఇంతవరకు నాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం నేను చదవటం అనేవాళ్ళు ఎవరి నుండి చేయి చూపించండి. ఈ రెఫరెన్స్ నాకు ఇంతవరకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం నేను చదువుతుంది అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? 2వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. స్త్రీలు, అక్కడ స్త్రీలు అంటే స్త్రీల కోసమే అని అనుకోబాకండి, పురుషులమైన మనకు కూడా. అనుకవయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనా బంగారంతోనైనా ముత్యములతోనైనా చాలా కాస్ట్లీ వస్త్రములతోనైనా అలంకరించు కొనక. ఈ మాట ఎన్నిసార్లు చదివి ఉంటాను నువ్వు, నేను బైబిల్లో? నేను ఇందాక అడిగాను కదా, ఇదే ఫస్ట్ టైం ఎవరన్నా ఉన్నారా? ఈ మాట చదివే వాళ్ళు ఫస్ట్ టైం నేను ఇదే చదువుతుందన్న వాళ్ళు ఎవరు లేరుగా? ఎన్నిసార్లు చదువుంటామో. ఇది మీకు అలంకారముగా కదా అలంకరించుకొనక. 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా, దైవభక్తి గలవారమని చెప్పుకుని పురుషులకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను. ఈనాడు ఉన్నటువంటి యాజకులమైన మనము దేని చేత అలంకరించుకోవాలి? వస్త్రముల చేత కాదు, బంగారము చేత కాదు, వెండి చేత కాదు, కానీ సత్క్రియలే మనకు అలంకారం. సత్క్రియలే మనకు అలంకారం. నీ జీవితంలో, నా జీవితంలో మంచి క్రియలు కనపడాలి, ఆత్మ సంబంధమైన క్రియలు కనపడాలి. అదే మనకు చెప్పండి అలంకారం. అది అలంకారం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఎన్నో అధ్యాయం? మనకు అన్నీ తెలుసు కదా, చెప్పండి. 3వ అధ్యాయం. కొత్త ఏం కాదు, ఈ రెఫరెన్స్లన్నీ పాత రెఫరెన్స్లే, బూజు పట్టిపోయినాయి అంటారు కదా. ఎవరో చదువుకుందాం, వదిలేస్తా ఉన్నాంలే. చూడండి 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండకూడదు. మనం రోజు బైబిల్ చదువుకుంటానే ఉంటాం. ఎన్నిసార్లు చదువుకుంటామో ఈ మాటలు, ఎన్నిసార్లు వినుంటామో కదా. ఆ అలంకారముగా ఉండక మరి ఏముండాలయ్యా మనకు అలంకారం? 4వ వచనం. సాధువైనట్టు, మృదువైనట్టు. అది మనలో ఉండాల్సిన అలంకారం. సాధు స్వభావం, తర్వాత మృదు స్వభావం. ఇలాంటి గుణములు అక్షయ అలంకారము గల మీ హృదయపాంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. ఇదంతా మన అలంకారం. అటువలే
పూర్వము దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ సొంత పురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. లోబడటమే ఏంటిదట? అలంకారం. సాధు స్వభావం అలంకారం, మృదు స్వభావం అలంకారం, సత్క్రియలు అలంకారం, లోబడటమే అలంకారము, ప్రేమించడమే అలంకారం. ఈ అలంకారాలు మనకు ఉండాలి. యాజకునికి అలంకారము ఘనత కలుగునట్లుగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టించాలి. అలాగే ఈనాడు యాజకులము మనమై ఉండగా మనకు ఉండవలసిన అలంకారం ఇవే వస్త్రాలు. ప్రేమ అనే వస్త్రముతో మనలను మనం అలంకరించుకుందాం. లోబడుట, విధేయత చూపుట అనేటువంటి వస్త్రము చేత మనలను మనం అలంకరించుకుందాం. సాధు స్వభావము అనేటువంటి వస్త్రము చేత మనలను మనం అలంకరించుకుందాం. మృదు స్వభావము అనేటువంటి వస్త్రము చేత మనలను మనం అలంకరించుకుందాం. ఇవన్నీ వస్త్రాలు. అది అసలైన వస్త్రాలు అవి. క్షమించుట అనేటువంటిది అదొక వస్త్రం. ఉందా మనకు ఆ వస్త్రం? సాత్వికము కలిగి ఉండటం ఆ వస్త్రం ఉందా? కొన్నిసార్లు పిల్లలు అంటారు, నాకు ఆ డ్రెస్ లేదు, నాకు అది కొనివ్వ అంటూ ఉంటారు కదా. ఈ డ్రెస్ ఉంది కానీ నాకు ఆ డ్రెస్ లేదు, ఈ కలర్ ఉంది కానీ ఆ కలర్ లేదు అని అనుకుంటూ ఉంటాం బట్టల షాపు పోతే. అప్పుడు అట్లాగని మనం ఇది కూడా అనుకుందాం, నాకు క్షమించుట అనే వస్త్రం లేదు, నాకు క్షమించుట అనే వస్త్రం కావాలి. నాకు సాత్వికం అనే వస్త్రం లేదు, నాకు సాత్వికం అనే వస్త్రం కావాలి. ఎప్పుడన్నా అట్లా ఆ డ్రెస్సులు కోరుకున్నావా? ఈ వస్త్రముల చేత మనలను మనము ఏం చేసుకోవాలి? అలంకరించుకోవాలి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకునిన పెండ్లి కుమారుని రీతిగా, ఆభరణములతో అలంకరించుకునిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఏ వస్త్రం? రక్షణ వస్త్రం. నెక్స్ట్ లైన్, నీతి అనే వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అనే పై బట్ట అంటే వస్త్రమే కదా. నీతి అనే వస్త్రం, రక్షణ అనే వస్త్రం, సాత్వికం అనే వస్త్రం, మృదుత్వము అనే వస్త్రం, నీతి అనే వస్త్రం, క్షమించుట అనే వస్త్రం, ప్రేమ అనే వస్త్రం, లోబడుట అనే వస్త్రం, సత్క్రియలు అనే వస్త్రం. ఎన్ని వస్త్రాలు చూడండి అబ్బా. బీరువా ఓపెన్ చేస్తే కదా ఈ వస్త్రాలన్నీ కనపడాలి. బీరువా ఓపెన్ చేయటం అంటే మన జీవితాన్ని ఓపెన్ చేయటం. అది మన జీవితంలో ఈ వస్త్రాలన్నీ కనపడాలి. వీటి చేత మనలను మనము అలంకరించుకోవాలి. యాజకునికి అలంకారమును ఘనత కలుగునట్లు. ముందు ఘనత చెప్పాడా, ముందు అలంకారం చెప్పాడా? ముందేం చెప్పాడు? అలంకారం ఉంటేనే తర్వాత ఏమొస్తుంది నీకు? ఘనత. అర్థమైందా ఈ మాట? ముందు అలంకారము, నెక్స్ట్ ఘనత. ఎప్పుడైతే నీవు ఈ వస్త్రాల చేత అలంకరించుకుంటావో అప్పుడు నీకు ఆటోమేటిక్ ఏమొచ్చేసింది? నీకు ఈ వస్త్రాలను బట్టి నిన్ను ఘనత పరుస్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వస్త్రాల సంగతి పక్కన పెట్టి ముందు నాకు ఘనత ఇయ్యి, నన్ను పిలువు, నన్ను వాడుకో, నా చేత పాట పాడించు, నా చేత బోధింపజేయవేంది? ఏంది నువ్వు ఘనతను కోరుకున్నావు? ముందు నువ్వు వస్త్రాల సంగతి ఆలోచన చెయ్యి. నీలో వస్త్రాలు ఉన్నాయా? అలంకారము మొదట, తరువాత ఘనత. నేడు మన సంగతి ఏంటంటే రివర్స్ అయిపోయింది. ముందు నాకు ఘనత, వస్త్రాల సంగతి తర్వాత. ఘనతను కోరుకుంటున్నావు నేడు ఘనతను కోరుకుంటున్నావు. ఘనతను కోరుకోకూడదు. ఘనత ఆటోమేటిక్గా మనకి వస్తుంది. దేనిని బట్టి? వస్త్రాలుంటే. ఇంకా నేను చెప్పానుగా, ఆయన వచ్చి నాకు కుర్చీ ఇవ్వండి, నాకు సోటి అన్నాడు బస్సు ఎక్కి. ఆటోమేటిక్గా ఆయనకు మనమే ఇచ్చేసాం వస్త్రాలను బట్టి కదా. అది వస్త్రములను బట్టి ఘనత. నీలో సాత్వికము ఉంటే, నీలో ఓర్పు ఉంటే నిన్ను ఘనపరుస్తారు, నిన్ను ప్రేమిస్తారు, నీకు విలువిస్తారు. సోదరుడా, సోదరి, మనలో ఈ వస్త్రములను కలిగి మనము జీవించటం ఎంతైనా మంచిది. మత్తయి సువార్త
6వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ ఒక మంచి మాట చెప్పాడు చూడండి. నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత పొందవలెనని. సరే, ఇక్కడ అక్కడున్న అంశం నేను తీసేస్తున్నాను. మనకు కావలసిన మాట ఏంటంటే మనుషుల వలన ఘనత పొందాలి అనేటువంటి ఆ తలంపు మనలోకి రాకూడదు. అది యేసు ప్రభు చెబుతున్నాడు. మనుషుల వలన నువ్వు ఘనత కోరుకోబాకు. నువ్వు కోరుకోవాల్సిందేంటి? అలంకార సంబంధమైన వస్త్రాల సంగతి కోరుకో. నువ్వు అది కోరుకుంటే ఆటోమేటిక్గా నీకు ఘనత వచ్చేస్తుంది. వస్త్రములు ముఖ్యం, అలంకారం ముఖ్యం. మనుషుల వలన నీవు ఘనత కోరుకోవద్దు. పౌలు కూడా ఏమని వ్రాశాడు చూడండి, ఒక మాట చదువుదాం. తెస్సలోనికైలకు పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. తెస్సలోనికైలకు పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. మొదటి పత్రిక 2వ అధ్యాయం, 2వ పత్రిక కాదు, మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలననే గాని, ఈ మాట, మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరుకోలేదు. మాకు ఘనత అక్కర్లేదు. మీ వలన కానీ ఏ మనుషుల వలన కానీ మేము ఘనతను కోరుకోలేదు. ఏం కోరుకోవాలి మరి మనం? చెప్పండి. అలంకారము కోరుకుందాం. దేని చేత అలంకరించుకోవడానికి కోరుకుందాం? వస్త్రములు. ఒక వస్త్రం పేరు చెప్పండి. క్షమించుట, ప్రేమించుట, సాత్వికం, మృదుత్వం, లోబడటం, ఓర్చుకోవటం, ఇవన్నీ వస్త్రాలే. నీతి. ఈ వస్త్రముల చేత మనం అలంకరించుకోవటానికి కోరుకుందామే తప్ప మనుషుల వలన మనము ఏ ఘనతను కూడా మనము కోరుకోవద్దు. పౌలు అన్నాడు, మీ వలననైనను ఇతరుల వలన ఏ మనుషుల వలన కూడా మేము ఘనతను కోరుకోలేదు. ప్రభు కూడా చెప్పాడు కొండ మీద ప్రసంగంలో, మీరు మనుషుల వలన ఘనత పొందాలని వద్దు. లూకాసు వార్త 16వ అధ్యాయం, 16వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం. యేసు ప్రభు అన్నాడు, మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అని అనిపించుకునేవారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. అర్థమైందా? మనుషుల ద్వారా నేను ఘనత పొందాలి అనే ఆలోచన నీకు వచ్చింది అంటే నువ్వు దేవుని దృష్టిలో అసహ్యం, అంతే. అసహించుకుంటాడు. మనుషుల వలన మనము ఏ ఘనతను కోరుకోవద్దు. మనుషులలో ఘనముగా ఎంచబడేది అది దేవుని దృష్టికి అసహ్యం. అలాగైతే ప్రియ సోదరుడా, సోదరి, ఈ రాత్రి మనము నేర్చుకున్నాము. యాజకులమైనటువంటి మనము అలంకారము, ఘనత కలగాలి అంటే ప్రతిష్ఠిత వస్త్రములు ముఖ్యం. ఆ వస్త్రములు గనక నీవు అలంకరించుకోగలిగితే నీకు అలంకారమే కాదు, ఘనత కూడా దేవుడు తప్పకుండా నాకు ఇస్తాడు. ఈ రాత్రి కోరుకుందామా ఈ వస్త్రాలు? ఈ రాత్రి వస్త్రములను మన దగ్గర లేకపోతే ప్రభు పాదముల దగ్గరికి వెళ్ళి అడుగుదామా? బిడ్డలు అడుగుతారు కదా తల్లిదండ్రులని, నాకు ఆ డ్రెస్ కొని, ఈ డ్రెస్ కొని. ప్రభువుని అడుగుదాం ఈ రాత్రి, ప్రభువా నాకు ఫలానా వస్త్రం లేదయ్యా, క్షమించే వస్త్రం నా దగ్గర లేదు, అది నేను ధరించుకోలేకపోతున్నాను, నాకు అనుగ్రహించు. ప్రభువుని అడుగుదాం. ఈ వస్త్రముల చేత మనలను మనం అలంకరించుకుందాం. 3వ వచనం చూడండి. నిర్గమకాండం 28వ అధ్యాయము 3వ వచనం. 2వ వచనంలో చెప్పాడు, అతనికి అలంకారము, ఘనత కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టాలి. అహరోను నాకు యాజకుడు అగునట్లుగా నీవు అతనిని ప్రతిష్ఠించుదువు. యాజకుడు అవ్వాలంటే ఏం చేయాలి? త్వరగా
అతడు నాకు యాజకుడు అవ్వాలంటే నువ్వేం చేయాలి? అతన్ని ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించుట అంటే అర్థం ఏంటి? ప్రతిష్ఠించుట అంటే అర్థము ఇక సంపూర్ణంగా సమర్పణ చేయటం, సంపూర్ణంగా అప్పగించటం. అది ప్రతిష్ఠిత అంటే. మందిర ప్రతిష్ఠ అంటారు కదా. మందిర ప్రతిష్ఠ అంటే ఇక ఈ మందిరం ఎవరికి? దేవుని పని చేయటానికే, దేవుని కార్యాలు జరిగించడానికే ఇక సంపూర్ణంగా ఈ హాల్ని దేవునికి అప్పగిస్తున్నాం. అది మందిర ప్రతిష్ఠ. కొన్నిసార్లు సేవా ప్రతిష్ఠ అంటారు. అంటే ఇక ఆ సహోదరుడు ఇక సంపూర్ణంగా దేవుని యొక్క సేవ చేయడానికి దేవుడికి ఏం చేసినట్టు? అప్పగించుకున్నట్టు. ప్రతిష్ఠించుట అంటే అప్పగించుకున్నట. ఇక్కడ యాజకుడిని ఏం చేశారు? ప్రతిష్ఠ చేస్తావు. అలాగే ఇప్పుడు యాజకులం ఎవరని చెప్పుకున్నాం? మనము యాజకులమై ఉండగా మనలను మనం కూడా ప్రభువుకి ఏం చేసుకోవాలి? ప్రతిష్ఠిత. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. ఆయన కొరకై మనలను మనము కూడా సంపూర్ణంగా సమర్పణ చేసుకోవాలి. అది యాజక ప్రతిష్ఠిత అంటే. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. సత్యములో ప్రతిష్ఠ చేయి. సత్యం అంటే ఏంటి? నీ వాక్యమే. వాక్యము ద్వారా మనము ప్రతిష్ఠ చేయబడాలి అనే సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. 19వ వచనం. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. యేసు ప్రభు ప్రతిష్ఠ చేసుకున్నాడు, తండ్రికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అలాగే నీవు నేను కూడా ప్రభు కోసం అప్పగించుకోవాలి. అయ్యా అమ్మా, నువ్వు ప్రభువుకు సంపూర్ణంగా అప్పగించుకున్నావా? ఇందాక నేను చెప్పాను, మందిర ప్రతిష్ఠ అంటే ఈ మందిరం ఎవరికి? ఈ మందిరం ఎవరికి? ఇక దేవునికే. ఇది అన్ని ఇక్కడ దేవుని సంబంధమైన కార్యాలే జరగాలి, ఇంక వేరే కార్యాలు జరగకూడదు. దైవ సంబంధమైన కార్యాలే. సేవా ప్రతిష్ఠ అంటే ఇక ఆ వ్యక్తి సంపూర్ణంగా దేవుని సేవే చేయాలి. అలాగే నీవు నేను కూడా ప్రభువుకి ప్రతిష్ఠ చేయబడ్డామంటే ఇక సంపూర్ణంగా మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకోవాలి. అదే రోమాపత్రిక 12:1 పౌలు రాశాడు, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పణ చేయండి. ఈ శరీరం ఆయనది. అమ్మా, కళ్ళు నీ కాదు ఇక నుంచి నీ ఇష్టం వచ్చినట్టు చూడటానికి. కళ్ళు ఆయనే. నువ్వు ప్రతిష్ఠ చేయలేదా నీ కళ్ళు? నీ నోరు ప్రతిష్ఠ చేయలేదా దేవునికి నీ నోరు ప్రతిష్ఠ చేస్తే ఇక నీ నోటి వెంట బూతులు రాకూడదు, పోకిరి మాటలు రాకూడదు, సరసోక్తులు రాకూడదు. నీ కళ్ళు దేవునికి ప్రతిష్ఠ చేస్తే, దేవునికి అప్పగించేస్తే ఇక ఆ కళ్ళతో చూడకూడనివి చూడకూడదు. నీ చెవులు దేవునికి ప్రతిష్ఠ చేస్తే ఇక ఇందులో దేవుని వాక్యమే, దేవుని పాటలే వినాలి. లోక సంబంధమైన ముచ్చట్లు వినటానికి ఆసక్తి చూపవు ఆ చెవులు. అదే రోమాపత్రిక 12:1 పౌలు రాశాడు, మీ శరీరం అంటే అవయవాలు సజీవ యాగముగా ప్రభువుకి మనం సమర్పణ చేసుకోవాలి. 3వ వచనంలో ఇంకొక తలంపు మనం జ్ఞాపకం చేసుకుందాం. అహరోను నాకు యాజకుడగునట్లుగా నీవు అతనిని ప్రతిష్ఠించుదువు, అతని వస్త్రములను కుట్టుటకై, ఈ మాట గమనించాలి, అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయము గల వారందరికీ ఆజ్ఞయము. ఏదో ఒక టైలర్ దగ్గర తీసిపోయి కుట్టించాను అనలా. అది నేను చెప్పాలనుకుంది ఇక్కడ. ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టడానికి ఆ బట్టలు తీసుకుని వెళ్ళి ఏదో ఒక టైలర్ దగ్గర పోయి కుట్టించు అని అనలేదు దేవుడు. నేను పంపిస్తున్నా టైలర్స్ని. అది చూసారా, టైలర్లను కూడా ఎవరు పంపిస్తున్నాడు? దేవుడే పంపిస్తున్నాడు. జ్ఞానాత్మతో నింపుతా, వివేక హృదయము వారికి ఇస్తా నేను, అలాంటి వారికి ఆజ్ఞ ఇవ్వు నేను అన్నాడు దేవుడు. నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయాలందరికీ ఆజ్ఞ ఇమ్ము. టైలర్లను కూడా ఎవరు ఏర్పాటు చేశాడు? దేవుడే. చూసారా, మన ఇష్టం కాదు, దేవుడే పిలిచాడు అహరోను కుమారులను. అతని వస్త్రములను కుట్టడానికి కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. అలాగైతే సోదరుడా సోదరి, మనం కూడా దేవుని పిలుపు కొరకై మనము ఇష్టపడాలంతే. దేవుని పిలుపు లేకపోతే నష్టపోతాం. మనంతటా మనముగా ఊహించుకోకూడదు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం.
దేవుడు పిలిచాడు. దేవుడు ఆ ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టడానికి కూడా నేను జ్ఞానాత్మతో నింపుతున్నా. అలాగైతే దేవుని కార్యాలు చేయాలంటే ఏం కావాలి చెప్పండి? జ్ఞానముతో కూడిన ఆత్మ కావాలి. అయ్యా అమ్మ యవన బిడ్డలారా, పరిచర్య చేస్తున్నాం, మనం సంఘంలో పరిచర్య చేస్తున్నాం, ఇక్కడ వాక్యం బోధిస్తున్నాం, సంఘంలో చాలా పనులు చేస్తున్నాం. జ్ఞానాత్మతో వివేక హృదయముతో పనులు చేయాలి. గతంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, అపొస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో ఆ బల్లల దగ్గర పరిచర్య చేయడానికి ఎట్లాంటి వాళ్ళని ఏర్పాటు చేయమన్నాడు పేతురు? ఈ మాటలే చెప్పాడు. జ్ఞానముతో నిండుకొని, విశ్వాసముతో నిండుకొని, మంచి సాక్ష్యము కలిగినటువంటి వారికి పని అప్పగించు. పరిచర్య చేస్తున్నటువంటి యవన బిడ్డలారా, మా సంగతి కూడా అందరము కూడా దేవుని పని చేయుచున్నటువంటి మనం అందరం కూడా మన ఆలోచనలతో, మన తలంపులతో, మన మనస్సుతో, మన జ్ఞానముతో కాదు, దేవుని జ్ఞానము కలిగి, దేవుడిచ్చే వివేకముతో, దేవుడిచ్చే తెలివితో మనము కార్యములను ప్రభు కొరకు చేసేవారంగా ఉండాలి అని మనం నేర్చుకుంటున్నాం. అలాంటి కృప ప్రభు మనకి దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. సోదరుడు కృపారావు గారు వచ్చి ప్రార్థన చేస్తాడు. తలలో ఉంచినట్టయితే ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని బహుమికిలిగా ప్రేమించిన మా ప్రేమ గల పరలోక తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మహాగరుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ అమూల్యమైన నామమునకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నిర్గమాకాండములో అమూల్యమైన సత్యాలు మా ముందు ఉంచినందుకు బట్టి మీ స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. మోషేకి మీ పిలుపు అందుకున్నాడు ప్రభువా. అహరోను మీ పిలుపు కలిగి ఉన్నారు ప్రభువా. అయ్యా, ఆ విధంగా మేము కూడా మీ యొక్క పిలుపు మేము కలిగి ఉండే బిడ్డలుగా ఉండలేక చూపించండి ప్రభువా. దేహ సౌందర్యము కాకుండా మరి మమ్మల్ని ప్రతిష్ఠించుకునే వారి మాదిరిగా ఉండేలా కృప చూపించండి ప్రభువా. మా యొక్క దేహము మీ కొరకు సమర్పించుకునే బిడ్డలుగా ఉండేలా కృప చూపించండి ప్రభువా. ఈ లోకములో జీవిస్తుండగా ఈ యొక్క వాక్యం అనే సత్యాన్ని మేము ధరించి ఈ లోకాశలకి, లోక మాలిన్యం అంటకుండా జీవించి వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండేలా కృప చూపించండి ప్రభువా. ఈ యొక్క దాసుని ద్వారా అనేకమైన సత్యాలు వినిపించారు ప్రభువా. మేము ఎలా ఉండాలో మరి గ్రంథంలో ఏ విధంగా మీ యొక్క దాసులు ఉన్నారో మీ యొక్క లేఖనాల ద్వారా మేము తెలుసుకున్నాం ప్రభా. కృప చూపించిన ప్రభా, మీ వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటే ఆత్మ ఫలాలు మీకు కలుగుతాయని మీరు సెలవిస్తున్నారు ప్రభా. అలాంటి ఫలాలు మేము కలిగి ఉండేలాగా కృప చూపించిన ప్రభా. ఈ విత్తబడిన వాక్యము మా హృదయాల్లో మేము హత్తుకునేలా కృప చూపించండి. వాటి ప్రకారంగా మేము జీవించగలిగేలాగా కృప చూపించండి ప్రభా. వాక్యానుసారమైన జీవితం ఎంతో అవసరమని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభా. వాక్యం చదవటమే కాదు, ప్రార్థన కలిగి ఉండటమే కాదు, అతి ముఖ్యమైనది జీవితం అని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభా. కృప చూపించండి. అలాంటి ముఖ్యమైన జీవితము, అలాంటి అవసరమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం మేము కలిగి ఉండేలాగా కృప చూపించమని ఈ వాక్యం మా అందరికీ దీవించి మాకు ఇచ్చినందుకు బట్టి మీకు మరొక స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ మా కొరకు ప్రాణం పెట్టిన మా ప్రభువైన యేసుక్రీస్తు ఆ మూల్యమైన నామమునే అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.